పరిచర్య చేసేవారు ఉన్నారు. పరిచర్య చేసిన వారిని దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. సమూయేలు అలాగే మందిరంలోనే బాల్యం నుంచి పరిచర్య చేశాడు. 3వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఏమన్నాడంటే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశానంటాడు. ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. ఏలీ దగ్గర చిన్నవాడే, కానీ ఆ పరిచర్య దేవుని పరిచర్యగా పరిగణించబడింది. కొందరు నమ్మకంగా పరిచర్య చేశారు, చేస్తున్నారు, చేసిన వారినే దేవుడు దీవించాడు. కొందరు పరిచర్య చేస్తారు, కొంతమంది వాడబడతా ఉంటారు. కొంతమంది అది చేయరు, ఇది చేయరు, కామ్గా వచ్చిపోతా ఉంటారు. వారు అలాగే ఉంటారు. దేవుని పని చేయటానికి మనల్ని మనం సమర్పించుకుందాం. పరిచర్య చేయటానికి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిచర్య చేసే మనసు కలిగి పరిచర్య చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం.